శ్రీరస్తు గృహమస్తు. జూన్ 12 నాటికి టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగింత చర్యలు, పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశం. కళ్ళెదుట టిడ్కో ఇల్లు కనిపిస్తున్నా వాటిని లబ్ధిదారులకు కేటాయిస్తారా? గృహప్రవేశం చేయగలమా? సొంతింటి కల సాకారమై జీవించగలమా అన్న మీమాంస కూటమి ప్రభుత్వం తెరవదించింది. 6-7 ఏళ్ల ఎదురుచూపులకు సర్కార్ శుభవార్త అయితే అందించింది. ఆగిపోయిన టిడ్కో గృహాలను పూర్తి చేసి జూన్ 12 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు స్పష్టం చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లతో పాటు రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో లబ్ధిదారుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతుంది. జిల్లాల్లోని ఏలూరు నగరంతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు పట్టణ వాసులకు సుమారు 4500 టిడ్కో గృహాలు అందుబాటులోకి రానున్నాయి. టిడ్కో గృహాలకి పూర్తికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తదనుగుణంగా జంగారెడ్డిగూడెంలో పనులు ప్రారంభించి వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ తెలుపుతుండగా, జంగారెడ్డిగూడెం మార్కండేయపురం వద్ద 864 టిడ్కో గృహాలు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ 60% పనులు జరగగా మిగతా పనులు చేపట్టేందుకు సుమారుగా 33.77 కోట్లు అవసరమవుతుందని, ఇప్పటికే అక్కడ 33 నుంచి 11 విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎస్సీ సల్మాన్ రాజు వారం కిందట ప్రారంభించగా పనులు వేగవంతమైతే జూన్ నాటికి లబ్ధిదారులకు ఇల్లు అందజేయనున్నారు. కాగా నూజివీడులో 2640 ఇల్లు నిర్మిస్తుండగా 85% పనులు పూర్తయ్యాయి. అసంపూర్తి పనులు ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ కసరత్తు చేస్తూ ఉంది. జూన్ నాటికి 384 ఇల్లు మాత్రమే పూర్తి చేయగలమనే సంస్థ చెబుతుండగా, జనవరిలోనే లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించగా ఆ మేరకు పనులు ఊపందుకోలేదు. జిల్లా కేంద్రం ఏలూరులో 7 ఏళ్లుగా టిడ్కో ఇళ్ల కేటాయింపుకు లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉండగా, ఏలూరు శివారు పోనంగిలో 6672 గృహాలకు కొందరు డీడీలు తీయగా 2200 మందికే ఇల్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 1004 ఇళ్ల పూర్తి, రహదారులు, కాలువలు, తాగునీటి ట్యాంకులకు సుమారు 70 కోట్లు వెచ్చించనున్నారు. ఈ విధంగా ఈ జూన్ 12 తేదీ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది.